హాయ్. హలో అండి. గివ్ మీ హగ్. Congratulations. Thank you. Give me a hug. Congratulations to you too. Congratulations. So sweet, na? I'm talking about the movie. Yeah. I know you are hot. You are not sweet. Come on. He is really hot for girls. He's actually. Even for guys these days. ఎండాకాలం కదా అందుకే కాదు ఏముంది తెలుసా? Even for guys these days. మిమ్మల్ని మీరు అవమానించింది మిమ్మల్ని ఎక్కడో. ప్లీజ్ నేను ఆ సెన్స్ లో చెప్పలేదు. రాంగ్ని హగ్ హగ్ ఏంటి? హలో, సో మేమేదో ఇక్కడికి స్టార్ట్ చేయడం కోసం అక్కడి నుంచి మొదలు పెట్టాను. ఓకే నందిని, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. It's a team effort. నువ్వు కూడా ఉన్నావు. నీకు కంగ్రాచులేషన్స్. ప్లీజ్ ప్లీజ్, ఐ యామ్ ఎ కార్డియాలజిస్ట్. నిన్న ఐ టోల్డ్ టు సుధీర్ ఆల్సో, ఐ యామ్ ఎ కార్డియాలజిస్ట్ అని. ఓకే, ఎంజాయింగా? బాగా ఎంజాయింగా? సరే, ఇప్పుడు వచ్చిన తర్వాత ఎవరికైనా హాయ్ హలో చెప్తారు, మీ ఇంటికి వస్తే మాకు స్వీట్ పెడతారు, బట్ మీ కంగ్రాచులేషన్స్ చెప్పిన తర్వాత మీకు ఒక బొకే ఇవ్వాలనుకుంటున్నాను. ఇచ్చేనా? సో యాక్చువల్లీ ట్రై చేశాను. లేదు, ఓకే ఓకే, బ్యూటిఫుల్గా ఉంది సుధీర్. సరే నేను ఇంకో ఎవరికో ఇచ్చేస్తాను. ఇయ్యమ్మా, ఏ రోజు మా లవ్ని యాక్సెప్ట్ చేసావు కనుక సినిమాలో యాక్సెప్ట్ చేయలేదు, ఇక్కడ యాక్సెప్ట్ చేయలేదు. తెలుసండి, హీరోయిన్లు అందరూ ఇంతేనండి. ఈ పూలు ఇదిగో ఎర్రగా ఎంత బాగున్నాయో, కింద ముళ్ళు ఉంటాయి, అలాంటి వాళ్ళు అండి అమ్మాయిలు అందరూ. సుధీర్ అంతేనా? ఒప్పుకోవాల్సి వస్తుంది, ఇద్దరు మగవాళ్ళు ఉన్నాం కాబట్టి. సుధీర్, కంగ్రాచులేషన్స్. ఇట్స్ రియల్ నైస్. అంటే కొంచెం నెమ్మదిగా అడిగేసుకున్నాను. సుధీర్, నా ఫస్ట్ క్వశ్చన్, అసలు మోసం చేయాలని ఎప్పుడు అనిపించింది, ఎక్కడ అనిపించింది, ఎవరు మోసం చేయమన్నారు, ఎందుకు మోసం చేయమన్నారు, ఎంతకు మోసం చేయమన్నారు? టెల్ మీ. అసలు అసలు సినిమాలో స్టార్ట్ అయింది. ఓకే, ఫస్ట్ ఎవరు మోసం చేయమనలేదు, మనమే బతకడానికి ఇంక వేరే దారి లేక ఆ టైప్లో బతికితే హాయిగా గడిపేద్దాం అని చెప్పి అనాలి కదా మనం. మనకి ఎవరు చెప్పేవాళ్ళు లేదు. ఓకే, చెప్పేవాళ్ళు లేకపోతే అలా స్టార్ట్ అయింది అన్నమాట జర్నీ. ఓకే, కాకపోతే స్లోగా మూవీ ప్రోగ్రెస్ అయ్యేగా కొద్దిగా మారామన్నమాట. ఓకే, ఈ సినిమా అంటే బోస్ గారు ఫస్ట్ ఎప్పుడు వెన్ యూ టోల్డ్ ఎగ్జాక్ట్లీ సబ్జెక్ట్, లైక్ అంటే టైటిల్ గురించి తర్వాత అడుగుతాను, బట్ సబ్జెక్ట్ ఇంట్రెస్టింగ్ కదా సబ్జెక్ట్? యా, చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. అంటే ఫస్ట్ ఇంటికి వచ్చి ఇలా కథ ఉంది అని చెప్పి ప్రవీణ్ ఫోన్ చేశాడు. ఫోన్ చేసిన తర్వాత బోస్ వచ్చాడు అనమాట. వచ్చిన వెంటనే క్రైమ్ కామెడీ అనేది చెప్పాడు అనమాట ఫస్ట్. సో కథ ఇక్కడే చెప్పాడు, నెమ్మదిగా స్లోగా చెప్తున్నాడు, ఏంటి ఇంక తీయగలడా అని చెప్పనుకున్నా. కాకపోతే సినిమా చూసి రోజు రిజల్ట్ చూసిన తర్వాత చూస్తే అసలు క్వైట్ ఆపోజిట్. స్టోరీ చెప్పేదానికి బిహేవియర్కి అసలు ఇంత తీయగలుగుతాడా అని చెప్పి నిజంగా వెరీ హ్యాపీ. థ్యాంక్స్ టు బోస్. ప్రొడ్యూసర్స్ Chakri and Kalyan, they are very young, very cool, very energetic, very jovial, and more of వాళ్ళు ఏంటంటే ఫ్రెండ్స్ లాగా ఉంటారు కదా. టెల్ మీ, అంటే వాళ్ళు అప్రోచ్ అవగానే ఫస్ట్ టైం యూ హ్యావ్ ఇంటరాక్షన్ బిట్వీన్? లేదు, నాకు ఈ సినిమాకి ముందు వాళ్ళతో ఇంటరాక్షన్ లేదు. కాకపోతే కామన్ ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు మాకు వాళ్ళకి. సో రెగ్యులర్గా వాళ్ళ గురించి అయితే తెలుస్తూ ఉండేది, వాళ్ళ ఈ టైప్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ అది అని చెప్పి. ఎస్పెషలీ మూవీ దగ్గరికి వచ్చేప్పటికి చక్రి గురించి చెప్పాలంటే అసలు క్రిటిక్స్ అంటే వర్స్ట్ క్రిటిక్స్ అనేవి క్రిటిక్. ఆ సినిమా అసలే చెప్పుకుంటుంటాడు, బాగాలేదు అనుకునే మాత్రం. స్వామి అతను నచ్చలేదు ఫస్ట్లో చెప్పాలి. ఏం సినిమా అండి? ఈ సినిమా ఆడుతుందా? చిచ్చి ఆడదండి. చెప్పారండి, అర్థం చేసుకోలేదు అనేసి అంత కూల్గా ఉంటాడు కదా. సో తనకి ఫస్ట్ చూసిన వెంటనే నేను కూడా చూడలేదు యాక్చువల్లీ సినిమా. ఇప్పుడు రిలీజ్ అయిన తర్వాత చూడడం వస్తే, సినిమా రిలీజ్ అవ్వక ముందు అయితే మాత్రం తనే ఫస్ట్ చూసాడు అనమాట. చూసిన తర్వాత తనకి చాలా బాగుంది అంటే పాస్ అవుద్ది అంటే అసలు అప్పుడు వచ్చింది కాన్ఫిడెన్స్ మనకి. ఏంటంటే తనే అసలు తన సినిమాకి వర్స్ట్ క్రిటిక్ ఎక్కువ ఉంటుంటే అతని సినిమాలే. అసలు ఆడింది ఎందుకు ఆడిందో నాకే తెలియదండి స్వామి రారా అని చెప్తూ ఉంటాడు. ఇట్స్ కైండ్ ఆఫ్ దాట్ పర్సన్. అంటే అంత తన జడ్జ్మెంట్ బాగాని కాదు, ఇట్స్ వెరీ ఓపెన్ అండ్ లైక్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెనింగ్ అనేది ఆడియన్స్ ఏది కావాలని. కొందరు ఉంటారు ఏంటంటే కపుల్ ఆఫ్ ఫిల్మ్స్ దే కాంట్ జడ్జ్. ఇప్పుడు ఇది ఒక రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్. ఇట్లాంటి ఫిల్మ్స్ అతను పర్ఫెక్ట్ జడ్జ్ అనమాట, పర్ఫెక్ట్ క్రిటిక్, పర్ఫెక్ట్ ఈ సినిమా ఆడుతుంది ఆడదు అని చెప్పగలడు. స్వామి రాజ్ ఇస్ అన్ ఆఫ్ బీట్ ఫిల్మ్. అది ఎక్కిందంటే ఎక్కింది, ఇట్స్ ఎక్స్పెరిమెంట్, అది ఎక్కింది. సో ఇట్స్ లైక్
సో తను చూసిన వెంటనే బాగుంది అన్నప్పుడు అప్పుడే కొద్ది కాన్ఫిడెన్స్ వచ్చింది. ఈరోజు ఆడియన్స్ చూసి మళ్ళీ ప్రూవ్ చేయడం, సో వెరీ వెరీ హ్యాపీ. సో క్యూట్ మ్యాన్. ఆయన ఎంత క్యూట్గా ఎందుకున్నావు? మా అమ్మ కరెక్టే కదా. ఎంత క్యూట్గా ఉన్న అమ్మాయిని అసలు ఎక్కడ పట్టుకున్నారు, ఎప్పుడు చెప్పారు? అసలు నువ్వు నాకు సినిమా కావాలని ఎవరు అడిగారు? ఆడిషన్కి వచ్చాను. ఆడిషన్ చేశాక ఈ రోజుల్లో నిజాలు చెప్పే అమ్మాయిలు ఊరుకోండి అన్నీ సుత్తి ఆడిషన్ లేదు, ఏమీ లేదు. రికమెండేషన్ సీఎం రికమెండేషన్ వచ్చింది అక్కడ. నిజం నిజం చెప్పు నందిని, ప్లీజ్ నిజం చెప్పు. సుధీర్ బాబు గారు ఇష్టమని వచ్చా. నేను అక్కడ ఉన్నాను, చెట్టు మీద ఎక్కేసా. పైగా మీరున్నారని తెలిసింది అసలు. బొకే ఇచ్చామ్మా, అసలు వరకు కూడా వరకు బొకే ఇచ్చి. gone through auditions అయ్యాయి. auditions got to select అయ్యాక we were on the floor. డెఫినెట్గా ఇప్పుడు ఆడిషన్స్లో సెలెక్ట్ అయినా కూడా సబ్జెక్ట్ చెప్పుకుంటారు. అండ్ యువర్ క్యారెక్టర్ ఈజ్ లైక్ సో డమ్ బట్ ఇట్స్ క్యూట్, వెల్ డిజైన్. క్యారెక్టర్ చెప్పారు బోస్ గారు. he told me మూవీ మొత్తం అణిగిన జుట్టు ఉంటుంది, you will be wearing all cotton clothes, there's no glam, a little de-glam character. కాకపోతే పర్ఫార్మెన్స్ కి కొంచెం పాత కరెక్ట్గా ఉందా. అసలు థాట్సే వేరు. కర్ణాటక సంగీతం, ఆర్గానిక్ ఫుడ్, ఇవన్నీ. అదే ఓకే. సో అంటే ఆ క్యారెక్టర్ చెప్పగానే వాట్స్ హ్యాపెనింగ్ యార్, తెలుగు మూవీ గ్లామర్, అందరు నన్ను చూడాలి, బట్ ఇదేంటి అనే చిన్న ఫీలింగ్ ఏం రాలేదా? అసలు లేదు. బికాస్ ఐ వాజ్ కాన్ఫిడెంట్ అబౌట్ బ్యానర్, ఐ వాజ్ కాన్ఫిడెంట్ అబౌట్ బోస్ గారు, సుధీర్ బాబు గారు ఉన్నారు. వాట్ ఎల్స్ డూ ఐ నీడ్ టు సే ఎస్. వినగానే ఐ సెడ్ ఓకే, అట్లీస్ట్ పర్ఫార్మెన్స్ స్కోప్ ఉంటుంది కాబట్టి. సో బేసికల్గా ఇలా నేను ఇప్పుడు అనుకుంటూ ఉంటాను, సో వాట్ ఎల్స్ ఐ నీడ్, ఆడియన్స్ ఉన్నారు నన్ను భరిస్తారు అని. అంటే ఫస్ట్ నేను కొత్త హీరోయిన్ కన్నా ఫస్ట్, ఎందుకంటే ఇది ఒక వేరే కైండ్ ఆఫ్ రోల్ అని చెప్పంటే, ఇదేంట్రా బాబు చుట్టేస్తున్నారా, కొత్త అమ్మాయిని పెట్టేస్తున్నారు అని చెప్పి అనుకున్నా. సో బట్ స్టిల్ ఆఫ్టర్ సీయింగ్ వాట్ షీ ఈస్ డన్ ఇన్ ద ఫిల్మ్, ఓకే, I can't imagine anybody else doing better than that. కదా. ఈ మధ్యలో నుంచో ఇద్దరు కలిసి వాడేస్తున్నాను. ఓకే కావాలంటే తీసుకోండి. అసలు ప్రేమను పంచటానికే ఒప్పుకోరండి ఈ లేడీస్. అంటే ఎంత మంచి కాంప్లిమెంట్ అంటే, ఈ క్యారెక్టర్కి నందిని తప్ప వేరే అమ్మాయి అయితే బాగోదు అనే థాట్ కూడా రావట్లేదు అని చెప్తున్నాను. ఇట్స్ ఎ గుడ్ కాంప్లిమెంట్. Blessed to be a part of this project and blessed to work with him. ఆ డైరెక్టర్ గారు చెప్పారు ఓకే, ఆయన చెప్పినట్టు చేశారు, ఇట్స్ ఫైన్. బట్ కెమెరామెన్ సాయి వర్కాలిక్, ఎవరన్నా ఆల్కహాలిక్ అంటారు అంతే, తను వర్కాలిక్ అని అన్నాను. అంటే నేను చూసినప్పుడైతే అంతే, అసలు మాట్లాడు సీరియస్ సార్ ఓకేనా ఓకే అని. సో బట్ త్రూఅవుట్ జర్నీ అసలు అందరూ వర్కాలిక్స్ లాగే ఉన్నారు ఈ బ్యానర్లో మొత్తం అందరూ. టెల్ మీ అబౌట్ దిస్ సాయి. సాయి ఒక సూపర్ కెమెరామెన్ అండి, అంటే సూపర్ ఫైన్ యాక్చువల్లీ 2-3 ఫిల్మ్స్లోనే, అంటే జనరల్గా ఎలా గ్రో అవుతారు, 1-2 ఫిల్మ్స్ బాగా ఇంప్రూవ్ అయ్యి టాప్ నాచ్కి వెళ్తారు. ఇది సెకండ్ ఫిల్మ్ సమ్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కెమెరామెన్స్తో కంపేర్ చేస్తున్నారు ఆయన్ని. అసలు నథింగ్ లైక్ నేను చెప్పింది అట్లాంటివి కూడా లేదు. ఇప్పుడు సినిమాలో బాగుంది ఫ్రెష్ లుక్ అంటే కనుక ఇలా చేయాలి నేను చెప్పింది కూడా లేదు. ఈజ్ టేకెన్ ద ఎఫర్ట్, బాగా చూపించాలి అందరినీ అని చెప్పి. ఐ థింక్ థ్యాంక్ యూ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. అంటే యాడ్ చూస్తుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్ మీద when you're walking, see it's బాలీవుడ్లో. సో అంటే ఏదో ఎక్కువ చెప్తున్నాను కదా, తెలుగులో చెప్పారు ఎక్కువ చెప్తున్నాను కదా. బాలీవుడ్లో ఏదైనా ఒక సినిమా తీసినప్పుడు సల్లుబాయ్ అన్నట్టు నడుస్తూ ఉంటే అట్లా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, ఆ స్టైలిష్నెస్ కానీ, ఆ టేకింగ్ కానీ, ఆ టింట్ కానీ, అంటే అంత బాగుంది. సో వ్యూస్ కానీ అందరూ లైక్ మోసడు తిరుపతి ఉన్నాడు. ఇదైతే ఎవ్రీబడి లైక్స్ అయ్యి, దట్స్ ట్రూ. ఆ క్రెడిట్ మొత్తం ఎవరెవరికి వెళ్ళాలి అంటే, సుధీర్కి వెళ్ళాలా అంత బాగున్నందుకు, కెమెరామెన్కి వెళ్ళాలా, లేకపోతే ఆ స్టైలిస్ట్కి వెళ్ళాలా, లేకపోతే ఎవరికి వెళ్ళాలి, ఎవరికి వెళ్ళాలి అంటే ఆ లుక్కి ఎవరికి వెళ్ళాలి అంటే, నాకు ఐ వాంట్ టు నో హూ ఇస్ ద మెయిన్ కల్ప్రిట్ హియర్. కెమెరామెన్ ఇస్ ద మెయిన్ పర్సన్. కెమెరామెన్ డైరెక్టర్. ఓకే, స్టైలింగ్ వైజ్ అయితే ఆ షోన్ డిఫరెంట్ లుక్స్, ఇది చేద్దాం అలా చేద్దాం ఫొటోస్ చూపించాను. బై ఎండ్ ఆఫ్ ది డే టుక్ ఏ కాల్, ఇది బాగుంది ఇది బాగాలేదు అని చెప్పి. ఇప్పుడు నేను కాస్ట్యూమ్స్ కానీ ఫస్ట్ టైం నా ఫిల్మ్కి నేనే యాక్చువల్లీ నా కాస్ట్యూమ్స్ తీసుకొని తెచ్చుకున్నాను అనమాట. బికాజ్ ఐ వాంట్ సంథింగ్ ఒకసారి, ఎందుకంటే ఫిట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఆల్వేస్. సో సెలెక్ట్ చేసి చాలా తీసుకున్నా. బై ఎండ్ ఆఫ్ ది డే దే పిక్డ్ అప్ ఫైనల్గా లుక్స్ కానీ ఏదైనా సరే. సో అది క్రెడిట్ షుడ్ గో టు బేసిక్గా డైరెక్టర్కి, కెమెరామెన్కి లుక్స్ వైజ్ అయితే. సరే
ఇప్పుడు ఒక అమ్మాయి మనల్ని పొగిడిందంటే గర్ల్ ఫ్రెండ్ అయితే పొగుడుతుంది, బయట వాళ్ళు అయితే ఇష్టపడితే పొగుడతారు. బట్ వైఫ్ ఇట్స్ వెరీ షార్ప్. వై? బికాస్ షీ ఈజ్ ఎ నైఫ్. సో ఇలా కట్ చేశారా? ఇలా కట్ చేశారా? అప్పుడు సీయింగ్ ద లుక్. సి ఎందుకంటే ఎస్ఎంఎస్లో ఒక లుక్, ప్రేమ కథ చెప్తున్న ఒక లుక్, లేకపోతే ఆడుమగడ్ర బుజ్జిలో ఒక లుక్. అంటే డే బై డే ఒక మనిషి నచ్చితే ఓకే, బట్ డే బై డే డిఫరెంట్ లుక్ ఉన్నప్పుడు, ట్రాన్స్పరెంట్గా వెళ్తున్నప్పుడు గెటింగ్ కాంప్లిమెంట్స్ ఈజ్ నాట్ అన్ ఈజీ టాస్క్. వాట్ అబౌట్ యువర్ వైఫ్? వాట్ షీ సెడ్? షీ సెడ్ ఐ యామ్ లుకింగ్ ద బెస్ట్. ఇప్పుడు దాకా అన్ని ఫిల్మ్స్లో కంపేర్ చేసి ఈవెన్ నాకు సినిమా రిలీజ్ కాకముందు నుంచే షీఈ్ ఆన్ హై కాన్ఫిడెన్స్. నాకేంటంటే ఐ ఆల్వేస్ బిలీవ్ ఒక ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్స్ లాంటివి చేయాలి అనుకుంటూ ఉంటాను. బట్ దిస్ ఇస్ సంథింగ్ లైక్ రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ ఫిల్మ్. సో రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ ఫిల్మ్ ఉన్నప్పుడు ఐఎమ్ ఆల్వేస్ దట్. ఇప్పుడు మహేష్ లాంటి వాళ్ళు కూడా ఇలాంటి సినిమాలు చేస్తున్నారు, మనం చేసినా చూస్తారా అని చెప్పి ఆల్వేస్ దట్. బట్ సింగ్ ది ట్రైలర్ చూసినప్పుడే లుక్ చాలా ఫ్రెష్గా ఉంది అని షీ వాజ్ వెరీ హ్యాపీ. అంటే అప్పటి నుంచే సినిమా చూడకముందే షీ వాజ్ సేయింగ్ లుక్ చాలా బాగుంది, చాలా బాగుంది అని చెప్పి. ఒక హీరో, ఒక్కో హీరో కాంప్లిమెంట్ అనేది మంచి ఫ్రెండ్స్ అయితే, లేకపోతే బాగా ర్యాప్ ఉంటే చేస్తూ ఉంటారు. అలాంటిది ఆయన లెజెండ్. ఇండస్ట్రీ పిల్లర్స్ అనగానే ఇంకా ఆయన గురించి చెప్పాను, కృష్ణ గారు. సో మీ మామగారు ఆయన చెప్పారు, ఎందుకంటే టైటిలే వాడేశారు. సో పైగా లుక్కు ఆయన, ఎందుకంటే అన్ని పాత్రలు చేశారు, అన్నీ లైక్ యూనో ఎవ్రీథింగ్ ఈ సా ఇట్, అన్నీ చూసారు. ఆయన ఏం చెప్పారు? ఎందుకంటే మీకు నేను ఐఎమ్ టాకింగ్ టు లైక్ మొన్న మాట్లాడుతున్నప్పుడు కూల్గా కాల్ చేస్తే మామయ్య మామయ్య ఆ ర్యాపో, మామ అల్లుళ్ళ మధ్యలో ర్యాపో ఐ వాజ్ లైక్ ఎస్టర్డే. ఇట్స్ రియలీ డ్యామ్ గుడ్ ర్యాపో. అంటే ఈ మధ్య కాలంలో సో మోస్ట్లీ అలా మాట్లాడుకోరేమో, అంత బిజీగా ఉంటారు. బట్ అంత ర్యాపో ఉంది కాబట్టి ఆయన చాలా చక్కగా చెప్పుంటారు. సుధీర్ ఇది 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 చెప్పుంటారు. ఆయన స్ట్రైట్ ఫార్వర్డ్ కదా. నాకు 2-3 సినిమాలకి ఆయన చూసినప్పుడు ఏంటి సుధీర్ అక్కడ బాగాలేదు, నువ్వు అక్కడ చూసుకో అని చెప్పాను, మరి అంత గడ్డం పెంచుకో ఓకే అని చెప్పాను అనమాట. సో ఫస్ట్ టైం అసలు ఫస్ట్ లుక్ చూసినప్పుడు ఆయన ఇచ్చిన అప్రిసియేషన్, ఆ టీజర్స్ చూసినప్పుడు, ట్రైలర్స్ చూసినప్పుడు ఇది మెయింటైన్ చేయి, ఈ లుక్ కావాలి, ఇది ఫ్యాన్స్కి చాలా బాగా నచ్చింది, ఇలా కేర్ తీసుకుంటుండే ఎవ్రీ ఫిల్మ్కి అని చెప్పి అన్నట్టు. సో ఏదైనా ఏంటంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పేస్తారు. సినిమా చూసిన ఆడదయా ఈ సినిమా అని బయటకు థియేటర్ బయటకు వచ్చిన వెంటనే. సో అలా అట్ ద సేమ్ టైం సినిమా బాగుంది అంటే కూడా స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పేస్తారు, ఇది ఇంకో 10 times ఎక్కువ కలెక్ట్ చేస్తుందని చెప్పి ప్రేమ కథ చిత్రం రిలీజ్ అయిన నెక్స్ట్ డేనే చెప్పారు అనమాట. సో ఆయన నోట్లో నుంచి ఏది వచ్చినా జరుగుతుంది. సో ఆయనకి సినిమా నచ్చింది, ఆ లుక్ నచ్చింది. ఓకే పర్ఫెక్ట్. దట్స్ ద రీజన్ లైక్ సక్సెస్ అయింది మూవీ. అండ్ కాస్ట్యూమ్స్ తమరు ఏమైనా కేర్ తీసుకున్నారా? ఎంత బాగా చెప్తున్నా, ఏది పడితే ఇస్తారు, ఏం చేస్తాం, బట్టలు లేవు, ఏది పడితే అది ఇస్తారు. కాదు నందిని, నువ్వు ఈ సినిమాలో ఎవరిని మోసం చేసావు? నీ తప్ప అందరూ ఎవరు చేయరా, నన్ను ఒక్కడిని మోసం చేసావు. నన్ను మోసం చేసింది, నన్ను మార్చేసింది కదా సినిమాలో. నువ్వు ఎంతమందిని మోసం చేసావు? ఇప్పుడు చెప్పు. ఇప్పుడు ఇద్దరు ఇక్కడ బయటపడ్డావు, మాలాగా ఎంతమందిని మోసం చేసావు చెప్పు నువ్వు ఈ సినిమాలో. అంటే వాళ్ళు ఏదో వేసుకోమన్నారు, యాక్చువల్గా అది లేదు సార్. తెలుగులో అంటారు, ఎట్లా అంటారు సార్, యాక్చువల్గా అది లేదు సార్, చైనా సార్, ఓకే సార్ అంటే సరే పాపం నిజమేమని, సరేనమ్మా అది వేసుకోను, అలా మోసం చేస్తుండే. ఏదో చెప్పు, ఇలా చిలుపలు ఏదో చేసుకుంటారు. ఆయన చెప్పారు, ఫోటో పంపించేవాడు బోస్, this is your hairstyle for tomorrow. అలా వచ్చిందంటే ఫ్రేమ్ చూస్తానమ్మా. He was always in touch. One day before I used to get pictures on WhatsApp. This is how climax ki di ila undu, interview block ki ila undu. He followed up selection. రియల్ లైఫ్ లో ఎవరన్నా మోసం చేసావా? నిన్ను ఎవరన్నా మోసం చేశారా? కమ్ ఆన్, yes or no? చేస్తూ ఉంటాం కదా, చిన్న చిన్న చేస్తుంటావా? మీ మమ్మీని ఎన్నిసార్లు చేసావు? స్కూల్ కాలేజ్లో చాలా, నాట్ నౌ, కాలేజ్ టైం. ప్రోగ్రెస్ రిపోర్ట్లు, నాట్ ప్రోగ్రెస్ రిపోర్ట్స్, లైక్ కాలేజ్ బంక్ చేసి ఐ యూస్ టు గో అవుట్. ఉండేవారు ఎవరు, నాట్ నౌ. లేదంట బాయ్ ఫ్రెండ్ లేరంట. ఇంకోటి వస్తాడులే. అందుకే తనంటే కష్టం, నేనంటే ఆయనైతే కష్టం, కుదరదు. ఏ ఊరికే ఏ అంటే కుదరదు అంతే.
ప్రొడక్షన్ వైజ్ హౌ ద ప్రొడక్షన్ ఈజ్ అబౌట్ టెల్. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. చక్రి వెరీ గుడ్ ప్రొడ్యూసర్, స్వామిరాజ్ ప్రూవ్ చేసుకున్నాడు అండ్ ఈజ్ అ వెరీ గుడ్ గై. అంటే పర్సనల్ లైఫ్లో కూడా వెరీ గుడ్ పర్సన్. సుధీర్ బాబు గారు చెప్పినట్టు ఈజ్ ఆల్వేస్ నెగిటివ్ ఆన్ హిస్ ఫిల్మ్స్ అండ్ మోసగాళ్ళకి మోసగాడు ఆడాక హీస్ రియలీ రియలీ హ్యాపీ. ఏం కాంప్రమైజ్ నేచర్ వెరీ క్రంచీ గ్రానులర్ ప్లాస్ వచ్చిందండి 5 సార్ మేము కూడా కాంప్రమైజ్ తిరిగి ఇచ్చేస్తాం. ఏంటి ఎవరైనా డైరీ మిల్క్ ఇస్తారు, ఓకే 5 స్టార్ ఇస్తారు, మిల్కీ బార్ ఇస్తారు, ఏంటి ప్రోటీన్ బార్లు లేదా కార్బ్ బార్, ఎవ్రీథింగ్ ఇస్ ఆర్గానిక్ కదా. బయట ఫాలో అవుతున్నాడు మీరు. ఇప్పుడు ఇంత ఫాలో అయినా కూడా నన్ను ఓకే అంటున్నావా అంటలా. అంటే నేను ఇవ్వడానికి ఒక కారణం ఉంది. షీజ్ ఆన్ డైట్. అంటే ఫస్ట్ నేను ఆ క్యారెక్టర్ అప్పుడు చూసినప్పుడు కొంచెం బబ్లీగా చెబ్బీగా ఉండే, తర్వాత కొంచెం లేదు, ఇప్పుడు 0 సైజ్లో తయారైపోతుంది. యా ఓకే. సో అందుకోసం ఇది తెచ్చాను పాపం. మీరు వెల్కమ్. ఫోటో తీసుకుంటాను ఇచ్చినట్ట. సో అంటే టెల్ మీ అబౌట్ ఫైట్స్ నువ్వు సుధీర్. ఎందుకంటే సినిమాలో ఫైట్స్ ఒక హీరోని అన్నీ ఎక్స్పెక్ట్ చేస్తారు. యూ హ్యావ్ అ క్యాపబిలిటీ టు డూ ఎవ్రీథింగ్ అండ్ లైక్ వెరీ ఈజీ. దీంట్లో ఫైట్స్ గురించి ఫైట్స్ సల్మాన్ మాస్టర్ అని చెప్పి వెంకట్ ఇద్దరు కలిసి చేశారు అనమాట. యాక్చువల్లీ నేను చేస్తున్నాను చెప్పిన వెంటనే వాళ్ళందరూ ఏంటంటే రోపులు అనేది కట్ చేసేస్తారు. సో షూట్ కూడా చాలా ఫాస్ట్గా అయిపోతూ ఉంటుంది అనమాట. సో చాలా బాగా చేశారు, స్టైలిష్డ్గా ఉన్నాయి. ఇట్స్ నాట్ లైక్ చూసిన వెంటనే ఏదో అక్కడి నుంచి పడిపోయి ఇక్కడ కొడితే ఆడేళ్ళు పడిపోయి ఉంటాయి చూడు, అట్లాంటి టైప్లో ఉండేవి. సో చాలా న్యాచురల్గా చేశారు, చాలా స్టైలిష్గా ఉంటుంది. లుక్ అయితే ఎలాగ మెయింటైన్ అయిందో అలాగే ఫైట్స్ కూడా మంచి స్టైలిష్గా ఉంటుంది. హలో ఆయన డ్యాన్స్ చెప్తే టక్ టక్ అని చేసేస్తాడు. ఇప్పుడు బీట్ పెట్టినా చేసేస్తాడు ఆయన, అది కాదు. సో నువ్వు ఎలా ఎంజాయ్ చేస్తావు, ఆయన స్టెప్స్ చేస్తుంటే ఎలా ఎంజాయ్ చేస్తావు, అసలు డ్యాన్స్ మాస్టర్ ఎలా చెప్పారు ఏంటనేది చెప్పండి. కొరియోగ్రఫీ చాలా బాగుంది. లైక్ షేకిన్ మాస్టర్ అండ్ రఘు మాస్టర్ చేశారు. ఆల్ 4 సాంగ్స్ లైక్ గుడ్ కొరియోగ్రాఫ్. సార్ బాగా చేస్తారు కాబట్టి డౌట్ లేదు. నాకు కొంచెం ఇబ్బంది అయింది డాన్స్, బట్ అగైన్ ఈజీ స్టెప్స్ కాబట్టి కాకులు ఎగరడం అలాంటివి బాగా చేశారు. కూడా ఎంజాయ్డ్ ఆల్ ది స్టెప్స్. సార్ నాకు ఇక్కడ 2 మోసగాళ్ళు ఉన్నారు సార్. ఒక ఆయన పేరు సుధీర్ బాబు సార్, ఇంకొక అమ్మాయి పేరేమో గ్లామరస్గా ఉంది సార్, అమ్మాయి పేరు నందిని సార్. సార్ వీళ్ళిద్దరూ ఎంత మోసం చేస్తున్నారండి సార్. నేను ఇంటర్వ్యూలో ఎన్నో క్వశ్చన్స్ అడిగినా సార్, ఒక్కటి కూడా నిజం చెప్పట్లేదు సార్. బోస్ గారు మీరైనా మమ్మల్ని మోసం చేయకుండా నిజాలు చెప్పాలి సార్ వీళ్ళిద్దరు గురించి. సార్ మీరు ఎక్కడున్నారు? ఇప్పుడు సినిమా హిట్ అయిపోయింది, బాగా ఎంజాయ్ చేసేస్తున్నారు, నాకు నిజం చెప్పండి సార్, అసలు వీళ్ళిద్దరు ఎలా ఇసుకిచ్చారు సార్ మిమ్మల్ని? చాలా యాటిట్యూడ్ చూపించేది అయితే కాదు. మీతో ఎలా ఉంటారు నాకు చెప్పారు. ఎప్పుడు సాంగ్ అసలు ఈయనేమో ఇంత హ్యాండ్సమ్ గాను, ఆవిడేమో అంత అందంగా చూపిస్తే ఎలా సార్? అదంతా కాదు అసలు మీరు పిలవగానే పొద్దున్న 6 గంటలకు 5 గంటలకు వచ్చారు. అసలు ఆ క్రెడిట్ ఏంటి ప్రొడ్యూసర్కి వెళ్తుందా? అసలు ఈ తిన్ను కూడా రా అనగానే అమ్మా 5 గంటలకు షూటింగ్ అనగా 4 గంటలకు రెడీ అయిపోయి వచ్చేస్తుంది ఈవిడ. ఓకే సార్, కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్, ఆల్ ద బెస్ట్ వన్స్ అగైన్. సార్ సినిమా హిట్ అయింది, బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సాయంత్రం పార్టీ మీకు కూడా రావాలి, అందరం కలిసి దించాకంట. ఓకేనా? ఓకే సుధీర్ గారు థ్యాంక్స్ చెప్తారంట. మీరు అసలు మీరు చూడటానికి, మీరు చెప్పేదానికి, అసలు తీసేదానికి అసలు అంత తేడా అంట. అసలు థ్యాంక్స్ చెప్పాలని ఇందాడానికి థ్యాంక్స్ చెప్పేశారు కెమెరామెన్కి, ఇప్పుడు అందరి ముందు మళ్ళీ థ్యాంక్స్ చెప్పేస్తారు. బోస్ అవన్నీ తర్వాత కానీ ఏదో సబ్జెక్ట్ అన్నావు కదా నెక్స్ట్, అది ఎప్పుడు చేద్దాం మరి? కాప్ స్టోరీ అన్నావు, కాప్ గెటప్లో చూసిన వెంటనే నువ్వు బాగా ఇంప్రెస్ అయిపోయి అన్నావు. మరి ఇప్పుడు సినిమా కూడా హిట్ అయింది, ఇప్పుడు నన్ను పక్కన పడేసి నెక్స్ట్ ఇప్పుడు వెంటనే జంప్ అయిపోయి మహేష్ బాబుతో అనుకో. ఓకే గుడ్ గుడ్ గుడ్. సరే సరే చలో. థ్యాంక్స్ నేను చెప్పాలి బోస్. థ్యాంక్ యూ. ఇగో ఇద్దరు ప్రేమలు ఇక్కడ ఎక్కువ ఉంటే మాకు ఇక్కడ హీరోయిన్ గురించి ఎవరు అడుగుతారు మళ్ళీ? నేను థ్యాంక్స్ చెప్తున్నాను నందిని. నందు థ్యాంక్స్ చెప్తాను సార్. థ్యాంక్ యూ సో మచ్ బోస్ గారు, నాకు జానకి లాంటి క్యారెక్టర్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అంటే తను ఇంకో విషయం కూడా మనసులో చెప్తుంది, జానకి లాంటి క్యారెక్టర్ ఇచ్చారు, హ్యాండ్సమ్ హీరోని ఇచ్చారు, మూర్తి గారు లాంటి మనిషి మాత్రం నాకు ఇవ్వలేదని దాని నుంచి ఎన్నిసార్లు నన్ను తిడుతుందంటే. పట్టించుకోకండి సార్, ఊరికే అంటున్నాడు.
సార్ థ్యాంక్ యూ సార్. నాకు కూడా మంచి మూర్తి గారిని ఇచ్చారు, ఆ మూర్తి గారి క్యారెక్టర్ ఇచ్చారు. కాకపోతే నన్ను ఎప్పుడు గుర్తు చేశారు, యు ఆర్ నాట్ ఏ సెక్సాలజిస్ట్, యు ఆర్ ఏ కార్డియాలజిస్ట్ అని. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు ఇలాగే సాయంత్రం రావాలి. నెక్స్ట్ టైం సుధీర్ అన్నట్టు మీరు నెక్స్ట్ మహేష్ అని చెప్పి అటు వెళ్ళకుండా మమ్మల్ని పెట్టుకొని మళ్ళీ సినిమా తీయండి. ఓకేనా? ఓకేనా? డీల్ ఓకే సార్. సార్ మీకు ఓకే కదా? థ్యాంక్ యూ బో సార్. ఆడియన్స్ మీకు కూడా ఓకే. మళ్ళీ మేము అందరం కలిసి సినిమా చేస్తున్నాం, హిట్ ఇస్తాం. థ్యాంక్ యూ సార్, ఆల్ ద బెస్ట్. బాయ్. సాంగ్స్ గురించి శేఖర్ మాస్టర్, బట్ ఐ హర్డ్ సుధీర్ లైక్ యూ ఇంట్రడ్యూస్ వన్ మోర్ మాస్టర్, అంటే మాస్టర్గా ఇంట్రడ్యూస్ ఫర్ వన్ సాంగ్. ఓహో సుందరి భలే ఉంది స్టెప్స్. ఆ స్టెప్స్ అంత అందంగా కూడా లేదు ఈవిడ. వెయిట్ ఓకే, అందంగానే ఉంటాం, స్టెప్స్ కూడా బాగుంది. ఓ సుందరి యాక్చువల్లీ రఘు మాస్టర్ చేశారు. రఘు మాస్టర్ శేఖర్ మాస్టర్ కలిసి చేశారు యాక్చువల్లీ. అంటే మోర్ దాన్ డాన్స్ కన్నా ఇట్స్ మోర్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. అంటే డాన్స్లు చాలా సాంగ్స్ చేసాం కానీ ఆ సాంగ్లో ఏంటంటే డాన్స్ కన్నా కూడా యాక్ట్ చేస్తున్నట్టుగా ఉంటుంది ఆ డాన్స్ కూడా. సో దట్స్ ద నైసర్ పార్ట్. అది ఇప్పుడు దాకా నేను చేయలేదు, సో ఫస్ట్ టైం కుదిరింది. సో నైసర్. సో ఓవరాల్గా సినిమా గురించి చెప్పాలంటే మనం కృష్ణ గారు మోసగాడు అంటే ఇట్స్ లైక్ ఆ లెజెండ్ చేసిందని కాదు కానీ అసలు అలా గుర్తుండిపోతుంది. సో అలాంటి టైటిల్ తీసుకున్నప్పుడు బాధ్యత పెరిగినట్టే. బాధ్యత చాలా పెరిగింది, ఎందుకంటే సేమ్ ఫ్యామిలీ, మామ అల్లుడు. సో మరి అల్లుడు ఆ టైటిల్ తీసుకున్నా అంటే నిలబెట్టాడు, ఓకే. సో సక్సెస్ ఫైన్. బట్ ఆ టెన్షన్ బిఫోర్ రిలీజ్ ఉండేదిగా. చాలా టెన్షన్ ఉంది, ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, భయం వేసింది. బై ఎండ్ ఆఫ్ ది డే ఉంది. అప్పుడు హిట్ వచ్చినప్పుడే కిక్ ఉంటుంది కదా. సో వెరీ నైస్. అంటే ఆ పేరు పాడు చేయలేదు. ఇక రేపు మా పిల్లలు వాళ్ళ పిల్లలు పెట్టుకోవచ్చు. మోసగాళ్ళు 3, 4, 5. ఎస్, యూ టెల్ మీ టోటల్గా ఈ మూవీలో నీకు నచ్చింది ఏంటి? కామెడీ ఉంది, అందరూ చూశారు, ఎంటర్టైనింగ్ గా ఉంది, అన్నీ ఉన్నాయి. సో పర్టికులర్ గా ఇది నచ్చింది అది నచ్చిందని లేదు. త్రూ అవుట్ ఎవ్రీబడి ఎంజాయ్. ఐ ఎంజాయ్డ్ థరోలీ. ఈ సినిమా చూసిన తర్వాత ఏమనిపించింది లైఫ్లో? ఇలాంటి సినిమా చేయాలనిపించిందా, లేకపోతే ఇలాంటివే చేస్తూ ఉండాలనిపించిందా, ఇంకేమైనా వెరైటీగా చేస్తూ ఉంటే బాగుంటుంది అనిపించిందా? ఆబ్వియస్గా వెరైటీగా చేస్తే బాగుంటుంది. మళ్ళీ ఇలాగే ఎవరు చూడరు, కెరియర్ సింక్ అయిపోయింది. అందుకే ఇట్స్ ఆల్వేస్ వెరైటీ. బట్ జానకి క్యారెక్టర్ అందరికి నచ్చింది. అండ్ ఇట్స్ లైక్ ఎ స్పెషల్ మూవీ ఫర్ మీ. సో You want to say something to all the viewers who are watching? సినిమా చూసిన వాళ్ళందరూ చాలా చాలా థ్యాంక్స్. ఎవరైతే చూడలేదో ప్లీజ్ వెళ్ళి సినిమా చూడండి, చాలా చాలా బాగుంది. ఫ్యామిలీతో వెళ్ళండి, ఫ్రెండ్స్తో వెళ్ళండి, బట్ డెఫినెట్లీ యూ గో అండ్ వాచ్ ద. కుదిరితే గర్ల్ ఫ్రెండ్తో వెళ్ళండి, ఇలాంటి అమ్మాయిని మాత్రం తీసుకెళ్ళద్దు. ఓకే, డోంట్ ఎంకరేజ్ పైరసీ. సే నో. ప్లీజ్ ఎంకరేజ్ ఒరిజినల్ సాంగ్స్, ఒరిజినల్ ఫిల్మ్. డోంట్ ఎంకరేజ్ పైరసీ. గో అండ్ వాచ్ ఇట్ ఇన్ ద థియేటర్స్. థ్యాంక్ యూ. వెల్కమ్. నేను పూర్వజన్మలో పంతులే ఉంటాను. సీరియస్లీ అక్కడ కుదరలేదు కదా, ఇప్పుడు ఖర్చు తీసుకున్నా. ఓకే, సో ఆడియన్స్కి ప్రామిస్ లాంటిది కానీ, లేకపోతే ఈ సినిమా గురించి కానీ, అదర్ ప్రాజెక్ట్స్ గురించి. ఆడియన్స్ అందరికీ థ్యాంక్స్. ఇంతకుముందు లాగానే మళ్ళీ మమ్మల్ని ఆదరించి మోసగాడిని హిట్ చేసినందుకు చాలా కృతజ్ఞతలు. ఇంకా చూడలేదైతే మాత్రం వెంటనే థియేటర్లో వెళ్ళి చూడండి. ఇట్స్ ఎ ఫన్ లవ్. ఈ వేడి సమ్మర్లో ఒక కూలెస్ట్ ఫిల్మ్. సో డోంట్ మిస్ ఇట్. ఓకే, సో చూసారు కదా వీళ్ళిద్దరూ ఇలా ఉన్నారు. నన్ను మోసం చేశారు సినిమాలో, ఈ అమ్మాయి మోసం చేసింది, తను నన్ను మోసం చేయలేదు, మంచోడు, గుడ్ ఫ్రెండ్. ఓకే, సో మోసగాడు సినిమా చూడకపోతే మాత్రం మీరు వెళ్ళి చూడండి, తప్పక చూడండి. డోంట్ ఎంకరేజ్ పైరసీ, ప్లీజ్ డోంట్ ఎంకరేజ్. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. ఆ ముద్దులు ఉండండి. ఉండండి. మోసగాళ్ళకి మోసగాడు.